తెలంగాణ రాజకీయాల్లో ఇష్యూ ఏదైనా సరే పొలిటికల్ రచ్చ మాత్రం కామన్ అయిపోయింది. ప్రతిపక్ష పార్టీ ఒక కామెంట్ చేస్తే అధికార పార్టీ దానికి 10 కౌంటర్లు ఇస్తోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ పర్యటన రెండు పార్టీల మధ్య మరోసారి చిచ్చు పెట్టింది. కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న కారు పార్టీ కామెంట్స్కి అంతే తీవ్రంగా కౌంటర్లు ఇస్తోంది హస్తం పార్టీ. ఆ కామెంట్స్ కౌంటర్ల కథ ఏంటో చూద్దాం. ఓవైపు పోటాపోటీ ప్రాజెక్ట్ సందర్శనలు, మరోవైపు నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర రాజకీయం మొత్తం ఇప్పుడు నీళ్లు నిజాల చుట్టూనే తిరుగుతోంది. అధికార కాంగ్రెస్ కు పోటీగా మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ హస్తం పార్టీపై విరుచుకుపడింది. బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే కాళేశ్వరంను పడగొడితే సరిపోతుందనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలా కనిపిస్తుందంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు హరీష్ రావు. కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆయన. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరంను పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి 2 మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ హరీష్ చేసిన ఈ కామెంట్స్ రాజకీయంగా రచ్చరేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై తీవ్రంగా మండిపడుతున్నారు అధికార పార్టీ నేతలు. ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి వల్లే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది తప్ప తమ వల్ల కాదంటున్నారు అధికార పార్టీ నేతలు. రాజకీయ ప్రత్యర్థులు బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. కేసీఆర్ నుంచి కేసీఆర్ అనేది మొత్తం ఆయనను చెరిపేసే ప్రయత్నం మాకు ఆ ఉద్దేశం ఎప్పటికీ లేదు. మీ చేతులారా మీరు చేసుకున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి చేసిర్రు. మేము రాజకీయాల్లో ప్రత్యర్థులు గట్టి ప్రత్యర్థులు ఉండాలని కోరుకుంటాం. మీ లేక గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యర్థులు లేని విధంగా వేరే పార్టీ ఎమ్మెల్యేలను కూడా తీసుకునేసి 1 సైడెడ్గా అసెంబ్లీ నడిపించుకునే పరిస్థితుల్లో మేము అసెంబ్లీ నడిపించుకునే పరిస్థితి మేము చెయ్యం. రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎదురైన పరాభవం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు. ఇంకోటి మీకు హెచ్చరిస్తున్నాను, మీకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఒక్కటి మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్కటి గెలుచుకొని చూపించండి. మీకు ఆ చేత కాదు కానీ ఏదేదో మా పైన మాట్లాడుతున్నారు. మరి నిన్న మీరు మేడిగడ్డకు పోయినారు కదా, మళ్ళీ అట్లనే పారమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ రోజు నర్లాపూర్కి పోయి కేసీఆర్ గారు బటన్ వచ్చింది కదా, నేను మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ కేసీఆర్ గారిని అక్కడికి పోయి బటన్ ఒత్తి మళ్ళీ ఆ నీళ్లు ఉదండపూర్ వరకు వస్తున్నాయా లేవా ఒకసారి మాకు చూడాలని ఉంది. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. బీఆర్ఎస్ వంటి దుర్మార్గపు ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేయాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడో చావు దెబ్బ కొట్టారని, కేసీఆర్ తో పాటు ఆ పార్టీ కూడా తిరిగి లేచే పరిస్థితి లేదంటున్నారు. ఇంత దగుల్బాజీ చీటింగ్ ప్రభుత్వం ఇంకెక్కడా ఉండదు. ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని పనికిరాని ప్రాజెక్టుల పేరు మీద అడ్డంగా దోచుకున్న వైనం ఇవన్నీ కూడా చెరిపేసేయాలి. ఈ దుర్మార్గపు పరిపాలన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది అతని ఉద్దేశం. ఇక ఎప్పట్లాగానే మాటలను విరిచి బిట్వీన్ ద లైన్స్ మాట్లాడడం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటే. ఈరోజు కేసీఆర్ గారిని ఆల్రెడీ ప్రజలు మళ్ళీ లేవకుండా చావుదెబ్బ కొట్టిండ్రు. మళ్ళీ కేసీఆర్ లేవడు, కేసీఆర్ పెట్టిన ఈ పార్టీ లేవదు. కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కూడా ఇటీవలే అనేక సందర్భాల్లో విపక్ష నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా ప్రతిపక్ష నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపణలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల నాటికి ఈ నేతల మధ్య ఈ కుట్రల కామెంటరీ పతాక స్థాయికి చేరే అవకాశం ఉంది.